श्रीमान् वेंकटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदाहृदि ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे नामाञ्जदयापात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेंकटनाथार्यं वन्दे वेदान्तदेशिकं प्रह्लादनार्दपराशरपुण्डरीकं व्यासम्बरीषसुखशौनकभीष्मदार्यारुक्माङ्गदार्चन वसिष्ठविभीषणादीन् पुण्यानिमान् परमभागवतां स्मरामि। ఇంతవరకు మనం సమాశ్రయణం అంటే ఏమిటి అనే విషయం గురించి కొద్దిగా చర్చించాం. సమాశ్రయణం వైష్ణవ దీక్ష అంటే ఏమిటి, పంచ సంస్కారం ఎక్కడ చెప్పబడి ఉన్నది, దానికి మూల ప్రమాణం ఏమిటి, శంఖచక్ర లాంఛనం గురించి మనకు మన ఆచార్యులు అనుగ్రహించిన విషయాలు, దాని గురించి కొద్దిగా సంక్షిప్తంగా మనం కొద్దిగా చర్చించాం. ఇప్పుడు ఊర్ధ్వపుండం గురించి కొద్దిగా విషయాన్ని కొద్దిగా తెలుసుకుంటాం. తిరుమణ్ కాపు అంటారు ద్రమిడ భాషలో, తెలుగులో తిరుమణి అనడం ఒక అలవాటైంది. ఊర్ధ్వపుండ్రం లేదా నామం అని చెప్పడం కూడా చాలా సులభంగా, మీరు ఏమేమి నామం పెట్టుకున్నావా అంటారు. దాంట్లో కూడా మంచి తాత్పర్యం ఉన్నది, అదేం పెద్ద హేళన కాదు. హిందూ సాంప్రదాయంలోనే, హిందూ మతంలోనే ఒక ముఖ్యమైన గుర్తు అంటే ఈ బొట్టు లేదా తిలకం. ఈ బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన ఒక విషయం. శాస్త్రం కూడా చెప్పబడిన విషయం ఇది. మనమేదో కొత్తగా కనిపించినట్టు హిందువులు బొట్టు పెట్టుకోవాలి మనకు మనమే రాసినట్టు కాదు, శాస్త్రంలో ఉన్నది, ప్రత్యక్షంగా శాస్త్రంలో చెప్పబడిన విషయమే. దీనికి పుండ్రం అంట. ఈ పుండ్రం అంటే ఈ లలాటంలో పెట్టుకుంటాం కదా, ఇది పుండ్రం ఎన్నో విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే కింది నుంచి పైకి ఇలా చూస్తున్నారు కదా మీరు, కింది నుంచి పైకి పెట్టుకోవడం, దీనికి ఊర్ధ్వపుండ్రం ఉంటుంది. ఊర్ధ్వం అంటే పైకి వెళ్ళడం, ఇక్కడి నుంచి మనల్ని అధోగతి నుంచి ఊర్ధ్వగతికి తీసుకుని వెళుతుంది కాబట్టి ఊర్ధ్వపుండ్రం, అందుకే కింద నుంచి పైకి పెట్టుకోవాలి. తిర్యపుండ్రం అంటే ఇలా పెట్టుకుంటారు కదా, భస్మం ఇలా 3 పెట్టుకుంటారు కదా, త్రిపుండ్రం అంటారు దాన్ని. సాధారణంగా శైవులు శివభక్తులు పెట్టుకుంటారు. కొంతమంది ఫ్యాషన్ కూడా ఒక పౌడర్ తీసుకొని పాండ్స్ పౌడర్ ఇలా పెట్టుకుంటారు. అమ్మాయిలు చాలా మంది యువతీమణులు అదొక స్టైల్గా ఉన్నట్టు ఉండాలి, లేనట్టు ఉండాలి, పౌడర్గా ఉంటే గంధంగా వస్తుందని ఒక చందనమో గిన్నెలు పెట్టుకోవడం అలవాటైంది. వైష్ణవులు కూడా ఇలా పెట్టుకుంటున్నారు. సరే, అది కూడా ఉంది. ఒక తిరియపుండ్రం అని ఉన్నది. తిలకం సాధారణంగా తిలకం అంటారు కదా, తిలక్ అని ఒక ఆయనకు పేరు కదా, మన దేశ లీడర్స్లో ఒక ఆయనకు. తిల్ అంటే తిలం లేదా తిల్, హిందీలో కూడా తిల్ అంటారు కదా, నువ్వులు. ఆ నువ్వులు ఎలా ఉంటుంది, అలా ఆ సైజులో పెట్టుకోండి, కానీ తిలక్ అని వచ్చింది.
అంటే ఈ పెరుమాళ్ళకు కూడా అందం కొరకు పెట్టుకోవడం అనేది అలవాటు ఉంది. కింది నుంచి ఇలా రౌండ్ వెళ్ళి పైకి షార్ప్గా ఉంటుంది. తిల్ నువ్వుల రూపంలో ఉంటుంది. అది తిలక్ ఆభరణంగా, భగవంతునికి నామం అనేది ఆభరణమే, గుర్తుపెట్టుకోండి. అది ఒక అలంకారం. తర్వాత వర్తులం అంటే సర్కిల్, రౌండ్గా పెట్టుకోవడం. ఇలా ఈ మధ్యలో స్టిక్కర్లు వచ్చాయి డిఫరెంట్ షేప్స్లో, పాము తేలు ఏమేమో వస్తున్నాయి. ఇలా ఎంగిల్ చేసి ఇలా పెట్టేసుకుంటారు. తర్వాత కింద పెట్టుకోవడం అలా వస్తుంది కదా ఈ మధ్యలో, రౌండ్గా పెట్టుకోవడం. అది ఎవరు పెట్టుకుంటారంటే శాక్తులు, దేవి ఉపాసకులు, కాళీ ఉపాసకులు, వీరందరూ కూడా అలా పెట్టుకోవడం ఒక అలవాటు ఉన్నది. అర్ధచంద్రం, అది సినిమాలు చూపిస్తారు కదా, సాధారణంగా క్షత్రియ వంశీయులు కింద అర్ధచంద్రంగా ఆర్క్ అలా పెట్టుకోవడం అనేది, అక్కడ బొట్టు పెట్టుకోవడం అలా సాధారణంగా రాజవంశీయులు వాళ్ళు పెట్టుకుంటారు. సరే, ఈ 5 ఉన్నదే, ఈ 5 విధమైన తిలకంలో 5 విధమైన ఒక బొట్టు ఉంది. వైష్ణవులు కేవలం ఊర్ధ్వపుండ్రం మాత్రమే పెట్టుకుంటారు. కింద నుంచి పైకి వెళుతుంది కదా ఇలా ఈ రూపాల్లో. స్త్రీలు కింద చిన్నగా అర్ధచంద్రంగా తెల్లది పెట్టుకొని ఎరుపు రంగు ఇలా కింద నుంచి పైకి అలా పెట్టుకోవడం అనేది ఒక అలవాటు స్త్రీలకు. దీని గురించి వేదాంతీయులు ఏమంటున్నారు? ఏం ప్రమాణం? మన ఇష్టం వచ్చినట్టు రాసుకున్నామా, మన ఇష్టం వచ్చినట్టు పాటిస్తున్నామా, ఏదో తోచినట్టు చెప్తున్నామా అంటే వేదాంత దేశకులు అలా కాకుండా ప్రమాణంగా 40 గ్రంథాలు పరిశీలన చేశారు. 40 గ్రంథాలు పరిశీలన చేసి ఈ ఊర్ధ్వపుండ్ర విషయం గురించి చర్చించి చాలా శోధనం చేసి రీసెర్చ్ చేసి 300 విషయాలు మనకు తెలుపుతున్నాం. అన్ని విషయాలు ఉంది దీంట్లో. అయితే ఆ 300 విషయాలు మనకు తెలియజేస్తున్నారు కదా మన వేదాంత దేశకులు. ఎంత ప్రేమ చూడండి మన పైన. అది మంగళకరం, శుభం, మనకు శుద్ధిని కలిగిస్తుంది, మనకు శ్రేయస్సుని కలిగిస్తుంది, ఆయుస్సుని కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది, మోక్షం వరకు తీసుకెళ్తుంది, అధోగతి నుంచి శివైకుంఠం వరకు తీసుకెళ్తుంది. ఎన్నో విషయాలు ఉంది. ఊర్ధ్వపుండ్రం అనేది సాధారణ విషయం కాదు, ఏదో బొట్టు కాదు, వైదికమైన విషయం, అది ఫ్యాషన్ కాదు. దాని గురించి వేదాంత ఏమంటున్నారు కొద్దిగా చూస్తామా? ఇవన్నీ కూడా ఆధారంగా ప్రమాణంగా వేదాంత దేశిక ఒక వైష్ణవ జీవన విధానం, దాని ఆధారంగా నాల్పాక వాసుదేవాచార్య స్వామి రామానుజ దయా ద్వారా వారు ప్రకాశించిన గ్రంథాన్ని ఆధారంగా పెట్టుకొని అంటున్నారు. సొంతంగా నా సొంత తెలివి ఏమిది ఇక్కడ, వారు సంకలన చేశారు, కంపైల్ చేశారు. ఊర్ధ్వపుండ్రం అంటే కింద నుంచి పైకి తీసుకెళ్ళడం అని అర్థం. అటువంటి ఒక గుర్తు మన లలాటంలో ఈ భ్రూ మధ్యంలో ప్రారంభించి లలాట వరకు ఇంత పైకి వరకు తీసుకెళ్ళడం అనేది దాన్ని మన ఊర్ధ్వపుండ్రం అంటాం. ఈ ఊర్ధ్వపుండ్రం అనేది ఇంకో అర్థం, మంచి గతికి తీసుకుని వెళుతుంది, ఉత్తమమైన గతికి కింద నుంచి అధోగతిని పైకి తీసుకెళ్తుంది అనే ఒక గుర్తు. కాబట్టి దాన్ని ఊర్ధ్వపుండ్రం అంటాం. లేదా మనం సంసారంలోనే తిరుగుతూ ఉంటాం. మనకు సంసారం నుంచి శివైకుంఠం వరకు వెళ్ళాలి కదా, మోక్షాన్ని పొందాలి కదా. ఎందుకు మోక్షాన్ని పొందాలి? ఇంతవరకు చూసాము. మోక్షం అంటేనే శాశ్వతమైన ఆనందం, శ్రీవైకుంఠంలోనే పరమాత్మ యొక్క కైంకర్యంలో ఆనందం ఉంది. కావున ఇది కింద నుంచి పైకి తీసుకెళ్తుంది. కాబట్టి సంసారంలో ఉండే వాళ్ళని కూడా మంచిగా చక్కగా ఒక ఉత్తమ గతికి తీసుకొని వెళుతుంది అని ఆగమాలు అంటున్నాయి. కురత్తాళ్వాన్ దీని గురించి చర్చిస్తున్నారు. స్వామి వేదాంత కూడా ప్రమాణాలు మనకు చూపిస్తున్నారు. అయితే కింద నుంచి పైకి తీసుకుని వెళ్లే ఈ ఒక గుర్తున్నదే ఈ తిలకం, ఇది మనకు క్షేమకరం. దేవ ఒక గుర్తింపు,
దేవతల ఒక గుర్తింపు ఇది. ఇది ఆసురం కాదు, దైవీకం. ఇది ఆసురం అంటే పైనుంచి కింద, కింది నుంచి పైకి తీసుకువెళ్ళడం అనేది దైవీకం అని యజుర్వేదం అంటున్నట. కాబట్టి ఊర్ధ్వపుండ్రం పెట్టుకోవాలి. ఇది తెలుపు రంగు ఉండే, ఇక్కడ వైట్ మడ్, మట్టితో, అది శుద్ధి అంటే మట్టితోనే శుద్ధి. మృత్ అదే శుద్ధి మనకు. ఆ మృత్ అనేది మనకు పవిత్రతను మనకి ఇస్తుంది. స్నానం కూడా మృత్తికా స్నానంలో ఎన్నో స్నానాలు ఉన్నాయి. ఆ ఒక తెలుపు రంగు మట్టి ఉన్నది, శుద్ధమైన మట్టిని, దానితోనే తిరుమణ్ అనే ఈ ఒక తెలుపు రంగుని పెట్టుకోవాలి. మట్టితోనే పెట్టాలి. తిరుమణి అని తెలుగులో అంటారు, పాస అంటారు హిందీలో ఈ ఒక తిరుమణి. దీనివల్ల మనకు పాపం నుంచి విమోచనం కలుగుతుంది. కాబట్టి దీనికి తిరుమణ్ కాపు, తిరుమణ్ రక్ష, ఊర్ధ్వపుండ్ర రక్ష, రక్ష కూడా పేరు. భగవన్ నామ సంకీర్తనంతో దీన్ని పెట్టుకోవాలి. భగవన్ నామ అంటే నామం ఉంది, ఒక్కొక్క చోటికి ఒక్కొక్క నామం. ఇక్కడ ఉంది కాబట్టి లలాటంలో ఉంటే కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన్ అని 12 నామాలు. అందుకే 12 ఊర్ధ్వపుండ్రం అంటామే 12 నామాలు. కాబట్టి దీనికి నామం అని పేరు వచ్చింది. కాబట్టి నామం అని పేరు. మధ్యలో శ్రీచూర్ణం, హరిద్ర, పసుపు రంగుతో, ఎరుపు రంగు కూడా పెట్టడం అలవాటు ఉన్నది. దాని తప్పేం కాదు, దోషం ఏం కాదు. ఈ ఒక పసుపు ఉండాలి. హరిద్ర చూర్ణం అని పసుపులో మహాలక్ష్మి ఉంటుంది కావున మధ్యలో మహాలక్ష్మి, ఈ తెలుపు రంగము విష్ణు, మధ్యలో లక్ష్మి. లక్ష్మీనారాయణ ఎల్లప్పుడూ ఒకటిగా ఉండాలి, విడతీయకు. కాబట్టి దీన్ని తిరుమణ్ శ్రీచూర్ణం, శ్రీచూర్ణం అంటే శ్రీ ఉన్నది కావున, మహాలక్ష్మి ఉన్నది కావున లక్ష్మీనారాయణులు ఈ తిరుమణ్ శ్రీచూర్ణం. వైష్ణవులకు ఇదే విధించబడింది, వేరే గుర్తులు పెట్టుకోకూడదు. తర్వాత చిన్న పిల్లవాడు, పసి బాలకుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఊర్ధ్వపుండ్ర ధారణం ధరించవచ్చు. రక్షా కొరకు, రక్ష మనకు. స్త్రీలు మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ భ్రూ మధ్యలో మరి మెల్లిగా ఒక అర్ధచంద్ర రూపంలో తెలుపు రంగు, తర్వాత ఎరుపు రంగు పెట్టడం ఒక అలవాటు ఉన్నది. దీనికి వచనం ఏమిటి, ప్రమాణం ఏమిటి? కృష్ణుడు బాలకృష్ణుడికి రక్ష ఎలా చేశారు తెలుసా? మట్టి, ఆ మట్టిని తీసి, మృతుని తీసి భగవన్నామ చెప్పి వారికి శరీరంలో 12 చోట్లలో 12 నామాలు చెప్పి రక్ష చేశారని భాగవతం అంటారు. కృష్ణుడికే రక్ష ఈ మృత్తికతో. తర్వాత కృష్ణుడు ఈ కాళింగ నర్తనం చేశాడు కదా, అందరికి తెలిసిన విషయమే. అప్పుడు దాన్ని ఒక్కొక్క లలాటం పైన తన పాదాలు పెట్టాడు పరమాత్మ నర్తనం చేస్తూ. అప్పుడు అన్నాడు కూడా, ఈ ఒక పాదాకృతి ఉన్నదే, పాదం లాంటి ఒక గుర్తు ఉన్నదే, దీనివల్ల నీకు రక్ష కలుగుతుంది, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు కదా. ఇది శ్రీ విష్ణు పురాణంలో ఉన్నది, భాగవతంలో ఉన్నది. కావున ఆ గుర్తునే మనం, ఆ పాదాకృతి భగవంతుని పాదంలా ఉండే ఒక గుర్తుని మనం ఊర్ధ్వపుండ్రం అని మనం పెట్టుకుంటున్నాం. విష్ణు పురాణం భాగవతంలో ప్రత్యక్షం. అందుకే నాగుపాము ఉంటుంది, నాగుపాము తలలో కూడా ఈ ఒక గుర్తు ఉంటుంది ఈ భగవంతుడి విష్ణు పాదంలా. అందుకని మీరు వెళ్ళి వెతుకొని చూడొద్దు, జనరల్గా సినిమాలు చూసుకోండి. అది నాగుపాములు తలలో ఆ ఒక భగవత్పాదార్కతంలా ఒక తిరుమణిలా కనిపిస్తుంది. దానికే స్వామి రాస్తున్నారు, అందుకే నల్లపాము అంటారు, మంచి పాము అంటారు. ఎందుకంటే దానికి విష్ణు పాదాకృతి ఉన్నది కావున, తలాటంలో గుర్తు ఉన్నది కావున. అందుకే గ్రామంలో కూడా దానికి ఎవరు చంపరు, ఏ పామైనా చంపచ్చు కానీ నాగపాము చంపకరా అంటారు. ఎందుకంటే దాని తలలో ఈ ఊర్ధ్వపుండం ఉన్నది అంటారంట గ్రామంలో. సరే, ఈ ఒక ఊర్ధ్వపుండం ఉన్నది అని మీరు చెప్తున్నారే కానీ దానికి ప్రమాణం ఉన్నదా, ప్రమాణ వచనం ఉన్నదా?
వాట్ ఈస్ ద ప్రూఫ్ అని అడిగేవాళ్ళు ఉంటారు కదా. ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఎవిడెన్స్ ఎక్కడా, ప్రూఫ్ ఎక్కడా అంటే ఉన్నది. ఆగమాలు, పురాణాలు, ఈ వచనాలు ఉన్నాయి, ఇతిహాస పురాణ వచనాలు అన్నీ ఉన్నాయి, స్మృతి అవన్నీ ఉన్నాయి. అది వేదాంతిని మనకి ఇస్తున్నారు. కొద్దిగా చూస్తాం మనం. బ్రహ్మాండ పురాణం అంటుంది సంధ్యావందనం, జపం, ఆరాధనం, యాగం, హోమం, ఏ వైదిక కార్యం చెయ్యాలన్నా ఊర్ధ్వపుండ్రణ ధారణంతోనే చెయ్యాలి. ఊర్ధ్వపుండ్ర లేకపోతే అవి పనికిరావు. ఇక్కడ ఏమీ లేకుండా ఊర్ధ్వపుండ్ర లేకుండా ఏది చేసినా పనికిరావు అని బ్రహ్మాండ పురాణం. స్మృతి, మహర్షి యొక్క స్మృతి అంటుంది ఈ యొక్క ఊర్ధ్వపుండ్రం లేక ఏ అనుష్ఠానం చేసినా ఈ ఒక యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణుడికి సమానం, పాపమే. తాను ఊర్ధ్వపుండ్ర ధారణ అవశ్యం. శ్రాద్ధం, తర్పణం ఇత్యాది పితృకార్యాలు చేసే సమయంలో కూడా ఊర్ధ్వపుండ్రం ఉండి తీరాలి. పారమేట్య సంహిత. ఈ 10 రోజుల కార్యక్రమాలు చేశారు కదా, ఎవరైనా శ్రీవైకుంఠం ప్రస్థానం అయిన తర్వాత, శరీరం విడిచిపెట్టిన తర్వాత వాళ్ళకు ఆ క్రియలు చేస్తారు కదా, కర్మను. ఆ 10 రోజులు కూడా తెలుపు రంగు ఆ ఒక ఊర్ధ్వపుండ్రం పెట్టుకుంటారు. అప్పుడు కూడా ఉంటుంది, అది లేకుండా ఉండకూడదు. తర్వాత 10వ రోజు ఆనంద హోమం తర్వాత వాళ్ళు ఈ శ్రీచూర్ణం పెట్టుకోవాలి అంటారు. ఇది ఒక వ్యవహారంలో ఉన్నది. కాబట్టి ఊర్ధ్వపుండ్రం అవశ్యం అని తెలుస్తుంది. దానం ఇత్యాది ధర్మకార్యాలు చేసే సమయంలో ఊర్ధ్వపుండ్రంతో చేస్తేనే మంచి ఫలం వస్తుంది అని స్మృతి, ఋషి స్మృతి. ఈ ఒక ఊర్ధ్వపుండ్రం ధరించుకొని తిరువారాధన చేస్తే క్రమేణ కాలక్రమంలో మోక్షాన్ని పొందవచ్చు అని కటశాఖ స్మృతిలో ఉన్నది. కటశాఖలో ఇంకొకటి, ఈ ఒక ఊర్ధ్వపుండ్ర ధారణం చేస్తూ ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలతో వీలవుతే ధ్యానం చేస్తే సిద్ధిస్తుందట, సిద్ధి పొందుతారట. తొందరగా సిద్ధి పొందాలంటే ఊర్ధ్వపుండ్ర ధారణ చేయాలి. చేస్తూ ఏ కర్మ చేసినా దానికి అన్ని ఫలం ఉంటుంది, విశేషమైన ఫలం ఉంటుంది ఊర్ధ్వపుండ్రంతో చేస్తే అని స్మృతి. పాల్లవి శాఖ, ఆ శాఖ అంటుంది ఊర్ధ్వపుండ్రం ధరించిన తర్వాతే భగవంతుని సేవించాలి. ఊర్ధ్వపుండ్రం లేకుండా భగవంతుని సేవించకూడదు. ఇది పాల్లవి శాఖ అనే ప్రమాణం. పెళ్లికి వెళ్తాం, శుభకార్యానికి వెళ్తాం, బర్త్డే పార్టీకి వెళ్తాం, సత్యవతి పూర్తికి వెళ్తాం, శతాభిషేకానికి వెళ్తాం, ఊర్ధ్వపుండ్రంతోనే వెళ్ళాలి. అదే మంగళం, వాళ్ళకి మంగళం. ఇది స్మృతి. బ్రహ్మరాత్రం అంటుంది భుజించే సమయంలో, చదివే సమయంలో, బయటికి వెళ్లే సమయంలో, నిద్రపోయే సమయంలో ఇలా ఎల్లప్పుడూ ఊర్ధ్వపుండ్రం ఉండాలి. నారదీయ పురాణం ఉంటుంది మరణించే సమయంలో ఎవరి లలాటంలో తిరుమణి చర్ణం ఉన్నదో, ఊర్ధ్వపుండం ఉన్నదో నిత్యంగా వారు విష్ణులోకాన్ని పొందుతారు, అక్కడ వారు కీర్తించబడతారు. నారదీయ పురాణం. శరీరం వదిలిన తర్వాత కూడా ఆ మృత శరీరానికి ఆ చర్మ తిరిమేని అంటాం వైష్ణవ సంప్రదాయం. చక్కగా దాన్ని దర్శించడం కూడా ఒక పుణ్యమే. ఆ ప్రాణం వెళ్ళిన తర్వాత ఆ ఒక మంచి శ్రీ వైష్ణవుడు తిరిమేని చూడడం అనేది, ఆ శరీరాన్ని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చూడడం కూడా చరమ తిరిమేని దర్శనం విశేషం. దానికి తిరుమంజనంలా జలాన్ని జపించి ఆ జలంతో దానికి తిరుమంజనంలా చేసి అభిషేకం చేసి ఆ ఒక శరీరం సాధారణ శరీరం కాదు కదా, వైష్ణవ శరీరం కదా, దానికి ద్వాదశ ఊర్ధ్వపుండ్రం పెడతారు. స్త్రీలకు ఒకరు పెడతారు, మన పురుషులకు ద్వాదశం పెట్టి ఒక వైష్ణవుడు మంచి గతికి వెళుతున్నాడు కాబట్టి దాన్ని విశేషంగా ఇలా చెప్పి ఉన్నది ఆ దర్శాది శృతులు. ఈరోజు కూడా అది దాన్ని పాటించడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ శరీరంలో ఒకవేళ ఊర్ధ్వపుండ్రం లేకపోతే ఏం చేయాలి? లేదనుకోండి, బ్రహ్మాండ పురాణం అంటుంది ఊర్ధ్వపుండ్రం లేని ఒక లలాటం, ఆ ఒక శరీరం శ్మశానానికి సమం, దాన్ని చూస్తేనే పాపం వస్తుంది అంటుంది బ్రహ్మాండ పురాణం. కాబట్టి ఎటు పరిస్థితినో లైట్గానే సరే, సిగ్గుపడుతున్నారు అనుకోండి, కాలేజ్ వెళ్ళే అబ్బాయి లైట్గా పెట్టుకోవచ్చు.
కానీ ఉండాలి, అది శుభం, అది మంగళకరం అని అంటుంది బ్రహ్మాండ పురాణం. దానివల్ల ఫలం ఏమి వస్తుందండి మనకు? సరే, ఇవన్నీ పెట్టుకోవాలన్నది ఫలం ఏమిటి? ఇది ఒక శుద్ధి. మట్టి అనేది శుద్ధి, మృత్ అనేది శుద్ధి. ముఖ్యంగా ఆరాధన చేయాలంటే, భగవద్ ఆరాధన చేయడానికి, ఆ సంధ్యావందనం చేయడానికి ఆచార్య శుద్ధి ఇస్తుంది. కాబట్టి ఇది శుద్ధిని మనకిస్తుంది. ఊర్ధ్వపుండం అని బ్రహ్మరాత్రం అంటుంది. ఇది ఒక రక్ష. అందుకే తిరుమన్ కాపు అంటారు. రక్ష, ఊర్ధ్వపుండ రక్ష. ఇది మనకు రక్ష. ఇది పెట్టుకుంటే ఏమవుతుందండి? ద్వాదశ ఊర్ధ్వపుండ్రమో పెడుతూ పెడుతూ ఒక్కటైనా పెడుతూ పెడుతూ ఏమవుతుంది అంటే, మనసులో ఉండే చెడు ఆలోచనలు మెల్లిమెల్లిగా వెళ్ళిపోతాయట. అంటే పాప చింతన రాదు, మరి చెడు ఆలోచన రాదు, మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది అని వామన పురాణం ఉంది. వామన పురాణంలో ఇది ఒక ప్రమాణం ఉన్నది. తర్వాత అదే వామన పురాణంలో ఈ ఒక ఊర్ధ్వపుండ ధారణ వల్ల మంగళ పరంపరలు మనకు కలుగుతాయి. మంగళ ప్రధానం, మంచి ఆలోచనలు వస్తాయి, సాత్విక ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయట. అయితే ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఇవన్నీ 12 తిరుమని పెట్టే వాళ్ళని సాత్వికంగా ఉన్నారా, వాళ్ళ పోట్లాడటం లేదా, వాళ్ళు కూడా గొడవ పెట్టుకోవటం లేదా, నేను చూడలేదా, అవన్నీ అలా చెప్పి పురాణం ఏమంటుందో ఆ వచనాన్ని మనం వింటున్నాం. ఇది భక్తిని వృద్ధి చేస్తుందట. బ్రహ్మాండ పురాణం ఉంటుంది, ఊర్ధ్వపుండ ధారణ వల్ల భక్తి వృద్ధి అవుతుంది. నేను భగవంతునికి దాసుడు అనే ఒక చింతన ఈ ఊర్ధ్వపుండ ధారణ వల్ల కలుగుతుంది అని బ్రహ్మాండ పురాణం. ఇంకొకటి బ్రహ్మరాత్రం అంటుంది, ఈ ఒక ఊర్ధ్వపుండ ధారణం అనేది ఒక ప్రాయశ్చిత్తం కూడా. ఈ ఒక ఊర్ధ్వపుండ్రం వల్ల పాపం మన శరీరంలో ఎన్నో అనాచారాలు ఉంటాయి. ఎక్కడెక్కడో తగులుతుంది, ఎక్కడెక్కడో స్పర్శ అవుతుంది, తెలియకుండా తెలిసి ఎన్నో పాప ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఈ ఒక తిరుమణి, ఈ ఒక ఊర్ధ్వపుండ్రమే అని బ్రహ్మరాత్రం అంటుంది. ఇంకొకటి అదే బ్రహ్మరాత్రంలో ఇది దోషాన్ని తొలగిస్తుంది, దోషానికి ప్రాయశ్చిత్తం. అంటే వేద నింద చేసేవాళ్ళు, భగవంతుని నింద చేసేవాళ్ళు, వాళ్ళని చూస్తేనే దోషం వస్తుంది. మరి వాళ్ళతో సహవాసం పెట్టుకుంటే అది ఇంకా పరమదోషం, పరమపాపం. అది అయితే ఏం చేయాలి? కాబట్టి నువ్వు ఈ ఒక రక్ష పెట్టుకుంటే ఆ దోషం వెళ్ళిపోతుంది. లేకపోతే వాళ్ళని చూసినా, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళతో సహవాసం పెట్టుకున్నా పాపం వస్తుంది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎల్లప్పుడూ ఊర్ధ్వపుండ ధారణం వేసుకోవడమే అంటుంది, ఆ ధరించడమే అని బ్రహ్మరాత్రం. ఈ ఒక ఊర్ధ్వపుండ ధారణం తిరుమన్ శ్రీచూర్ణం పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు నరకం అనేది ఉండదు, నరకం రాదు, రక్షిస్తుంది. నారదీయ పురాణం అంటుంది, యమదూతులు వణికిపోతారంట. ఎవరిని చూసి? ఈ ఊర్ధ్వపుండ్రం ధరించిన వైష్ణవులు చూసి వాళ్ళు వణికిపోతారంట. అయ్యో, మేము వీళ్ళకి దాసులం కాము. ఎలా వణికిపోతారంట, ఎలా భయపడతారట యమదూతులు? కప్ప పాముని చూసి ఎలా భయపడుతుందో అలా వాళ్ళు భయపడతారు అని ఈ ఒక నారదీయం అంటుంది. చూడండి ఎంత ఫలమో ఊర్ధ్వపుండ్రం వల్ల, తిరుమణి శ్రీచరణం వల్ల. ఈ తిరుమణి పెట్టుకోవడం ఈ ఒక కులం, మన కులాన్ని రక్షిస్తుంట. మన ఒక్కరి మాత్రం కాదు, ఇట్స్ నాట్ ఇండివిజువల్స్, హైరార్కీ. వాళ్ళని రక్షిస్తుందట, మంచి సంతానం కలుగుతుందట. అది మాత్రం కాదు, 7 వాళ్ళకి 7 పర్వాలు, మన తరాలు 7 తరాలు మన వెనకాల వచ్చే సంతతిని కాపాడుతుందంట మనం పెట్టుకునే ఒక్క తిరుమణి. ఎంత ఫలం చూడండి. కాబట్టి ఇది బ్రహ్మాండ పురాణం. ఈ గ్రహ దోషాలకి పరిహారం ఏమిటంటే ఊర్ధ్వపుండ్రం పెట్టుకోవడం. ఏ గ్రహం మనకి ఏం చేయదు, ఏ శని గ్రహమో రావు ఓకేతో ఏం చేయదు. మనం ఊర్ధ్వపుండ్రం పెట్టుకుంటే నవగ్రహాలు దగ్గరికి రావు. ముఖ్యంగా చిన్నపిల్లలకు రక్షగా అది పెట్టుకుంటే దీనికి భయం అనేది ఉండదు. సాధారణంగా భూత ప్రేత పిశాచ వేతాళ ఇవన్నీ చూసి భయపడిపోదు.
పసి బిడ్డ పసి పాప దాన్ని భయపడకుండా ఇరుక్ష పెట్టుకుంటే అవి పారిపోతాయి. ఈ ఒక చేతబడి ఇవన్నీ ఏముంటావు, బ్లాక్ మ్యాజిక్, దృష్టి దోషం అవన్నీ వదిలేండి. అయ్యో ఎంత అందంగా ఉన్నాడు నా బిడ్డ అనుకుంటేనే ఒక దృష్టి తగులుతుంది, దానివల్ల విరోచనాలు అవుతాయి, కడుపు నొప్పి అవన్నీ వస్తాయి. అవి లేకుండా ఉండాలంటే దానికి ప్రాయశ్చిత్తంగా మనం తిరుమణి శ్రీచూర్ణం ధరించాలి. చిన్నపిల్లలు కూడా పెట్టడం. కృష్ణుడు కూడా అదే చేశారు. గోపికలు కృష్ణుడికి బాలకృష్ణుడికి రక్ష చేయాలని ఆ ఊర్ధ్వమండం పెట్టాలని భాగవతం అంటుంది. ఈ ప్రమాణం పారమిత్య సంహితలో ఉంది. అంటే భూత ప్రేత పిశాచ బేతాళాలతో మనకి దగ్గరికి రాకుండా ఉండాలంటే తిరుమణి శ్రీచూర్ణం ఎల్లప్పుడూ పెట్టుకోవాలి. సరే, అకరణం ఏదేమంటుంది, ఈ తిరుమణి శ్రీచూర్ణం పెట్టుకుంటే భగవత్ ప్రీతి వృద్ధి అవుతుంది. ముఖ్యంగా అది భగవంతుడు సంతోషం, నా వాడు నా దాసుడు. ఇప్పుడు ఎవరో ఒకరికి దాసుడు అని చెప్పడానికి ఒక గుర్తు పెట్టుకోవడం అనేది ఉంటుంది కదా. అలా ఆ లాంఛనంగా భగవంతుని పాదాన్ని ఆకృతిగా ఉండే ఆ ఒక శ్రీచూర్ణాన్ని తిరుమణి ధరించడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు, భగవత్ప్రీతిని పొందవచ్చును అని అథర్వణ వేదం అంటుంది. ఒక్క నెల కంటిన్యూస్గా ప్రతిరోజు 30 days పెట్టుకొని వస్తే ఏమవుతుందంటే మనసులో శాంతి వస్తుంది, శుద్ధి వస్తుంది, భక్తి వృద్ధి అవుతుంది, అంకురితం అవుతుంది, స్ఫురిస్తుంది అని బ్రహ్మాండ పురాణం. టెస్టింగ్గా ఇవ్వచ్చు. నువ్వు టెస్ట్ చేసి రాని మనసు మంచిగా బాగుపడుతుందా లేదా. 1 month కంటిన్యూస్ మనసు నిశ్చయంగా మంచి ఆలోచనలు నీ మనసులో వస్తాయి అంటుంది పురాణం, బ్రహ్మాండ పురాణం. జన్మరాహిత్యం, పునర్జన్మ ఉండకూడదు అనుకునేవాడు మన ఆయుస్సు ఉన్నంత పర్యంతం ఊర్ధ్వపుండ్రాన్ని పెట్టుకుంటే వాడికి పునర్జన్మ అనేది ఉండదు, వైకుంఠాన్ని పొందుతాడు, సంసారంలో వచ్చే పనే ఉండదు అని ఎవరంటారు బ్రహ్మాండ పురాణం. సరే, నారదీయ పురాణం అంటుంది ఎన్నో ధర్మాలునే మనకు. అరుణాచలం ధర్మంలో బ్రాహ్మ ముహూర్తంలో లేవడం నుంచి ప్రారంభించి రాత్రి శయనానికి వెళ్లే యోగం వరకు ఎన్నో మనకు సంస్కారాలు చెప్పబడి ఉన్నాయి. అవన్నీ చేయలేకపోతున్నాం కలియుగంలో. శ్రద్ధాలోపం వల్ల, ద్రవ్య లోపం వల్ల ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ కలికాలం ఇంకొకటి. మరి దీని కొరకు తిండి కొరకు మనం పరిగెళ్తాల్సి వస్తుంది కదా. అప్పుడు ఇవన్నీ సంస్కారానికి సమయం ఎక్కడ ఉంది. ఇవన్నీ కూడా ఈ ఒక ఊర్ధ్వపుండ్ర ధారణ వల్ల మెల్లిమెల్లిగా ఈ ఒక లోపం ఉన్నదే, లోపం తీరిపోయి ప్రీతిగా వీలైన శక్తివంతవాడు ఎంత శక్తి ఉన్నదో అంత కర్మను అనుష్ఠిస్తాడు, ఆచరిస్తాడు అని నారదీయం ఉంటుంది. తనకు తానే వీలైనంత వరకు ఎంత ఆచారంగా ఎంత అనుష్ఠానం చేయగలగవచ్చో అంత చేస్తారట. తర్వాత ఈ తిరుమణి అంటారు కదా, తిరుమణి అనే ఈ ఊర్ధ్వపుండ్రం ఉన్నది, ఈ తెల్ల రంగు, అది ఎలా పెట్టుకోవాలి, ఏ ఒక్క వస్తువు వల్ల అంటే వైష్ణవులు మృత్తుతోనే పెట్టుకోవాలి, మృత్తికతో. ఈ మట్టి ఉంటుంది, తెల్ల మట్టి, తెలుపు రంగు మట్టి, ఇది ఒక విధమైన మట్టి, ఇది చూర్ణం కాదు, ఇది ఒక విధమైన మట్టిని సాధారణ దివిదేశాలు దొరుకుతాయి. అయోధ్య, తర్వాత మేల్కోట, శ్రీరంగం ఇత్యాది క్షేత్రంలో ఆ ఒక మట్టి మంచిగా అది చక్కగా సన్నగా ఉంటుంది. దాన్ని ఇలా వాళ్ళు అమ్ముతారు షాప్లో. ఆ మట్టిని పెట్టుకోవాలి వైష్ణవుడు. కొంతమంది ఈ ఒక బూడిదని పెట్టుకుంటారు, కొంతమంది అది ఒక పెయింట్లా ఉంటుంది, అది ఒక కెమికల్, కొంతమంది చందనం, కొంతమంది స్టిక్కర్. ఇవన్నిట్లో కూడా వైష్ణవుడు కేవలం మృత్తికను వాడాలి, మట్టినే వాడాలి అని శాస్త్రం చెప్తుంది. ఎందుకు ఆ మృత్తిక ఒక గొప్పతనాన్ని, ఆ మట్టి ఒక గొప్పతనాన్ని వేదం అంటుంది. ఇది వైదికం. మట్టి అనేది చాలా వైదికమైన వస్తువు కాబట్టి తిరుమణ్ అంటే, అది తెలుగులో తిరుమణి అని మారిపోయింది. తిరుమణ్, మణ్ అంటే మట్టి. అది తెలుపు రంగులోనే ఉండాలి, వేరు రంగుతో ఉండకూడదు. ఎందుకంటే తెలుపు రంగు సత్వగుణాన్ని వృద్ధి చేస్తుంది. చందనం కాలం చందనం రంగు లేదా ఎల్లో రంగు అని పెట్టుకోకూడదు, తెలుపు రంగే ఉండాలి. విష్ణువుకి గుర్తుగా తెలుపు ఉండాలి, శుద్ధత్వం. మంచి మట్టి మృదుగా ఉండాలి, అది పెట్టుకునే దగ్గర ఉండాలి. ఆ మట్టి కూడా సన్నగా ఉండాలి, మరి సుగంధంగా ఉండాలి.
ఇవన్నీ ఉండాలి. దానికి 5 స్థానాలు చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో. ఆ స్థానం నుంచి ఈ మట్టిని సంగ్రహణం చేయించు మనం తిరుమల. ఎక్కడి నుంచి? కొండ, గంగా ఇత్యాది పుణ్య నదిలో ఒక తీరం, సముద్ర తీరం, తర్వాత పాము పుట్ట ఉన్నది, ఆ మట్టి సన్నగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎవరు కాలు పెట్టారు కదా, అశుద్ధంగా ఉంటుంది. తులసి చెడి, తులసి ఒక వృక్షం ఉన్నది, దాని కింద ఆ మట్టి శుద్ధం. అది తెలుపు రంగు మట్టి దొరికితే బాగుంటుంది. భగవంతుడు కొలువున్న ఆ ఒక్క క్షేత్రం నుంచి తీసుకురావాలి. నేను ఎక్కడో ఫ్యాక్టరీ నుంచి తయారు చేయకూడదు. భగవంతుడు ఉండే చోటు అక్కడి నుంచే. అంటే ఉదాహరణంగా తిరునారాయణపురం, అయోధ్య, పుష్కరం, తిరువైహీంద్రపురం ఇత్యాది దివ్యదేశంలో ఈ తిరుమల మనకు దొరుకుతుంది. ఇప్పుడు కూడా దుకాణంలో కొన్నా కూడా ఇవి అడిగి మనం తీసుకోవాలి. ఎక్కడో దివ్యదేశం లేని చోటులో చేసుకుని తిరుమలని మనం వాడకూడదు. ఒకవేళ తిరుమణి దొరకలేదు, ఎక్కడో ఫారిన్లో ఉన్నారు పాపం, తెలుపు రంగు దొరకకపోతే అది ఎమర్జెన్సీ కండిషన్ పెట్టుకోండి. అప్పుడు చందనంతో పెట్టుకోవచ్చు. పసుపు రంగు ఉండే చందనంతో పెట్టుకోవచ్చు. అప్పుడు అది ఎక్సెప్షనల్ కేసు. అది కూడా దొరకలేదు అంటే పంచగవ్యంతో పెట్టుకోవచ్చు. అవన్నీ ఎక్సెప్షన్, రేర్ కేసెస్. పౌడర్, ఫేస్ పౌడర్ ఇంతాక చెప్పాను కదా, అది బూడిది, కలర్ రంగోలి, ఇవన్నీ పెట్టుకోకు, ఇవేం శుద్ధి కాదు. శ్రీచూర్ణం అనేది ఎలా ఉండాలి? పసుపు అన్నాం కదా, భగవంతును ఒక దివ్యమంగళ విగ్రహంలో సమర్పణం చెయ్యబడిన పసుపు ఉండాలి. దానివల్ల ఆ పసుపుని వాడుకోవాలి. లేదా ఇంట్లోనే తయారు చేస్తారు. ఇంట్లో ఆ బియ్యాన్ని నానబెట్టి తర్వాత దాన్ని గాలిలోనే ఎండబెట్టి నీడలోనే దాన్ని చక్కగా వస్త్రకాయం చేసి అది చక్కగా దాంతో పాటు దాన్ని కూడా పసుపు పొడిని కలిపి వస్త్రకాయం చేసి అది వాడుకోవడం. ఇంత తయారు చేయడం ఉన్నది చాలా రేర్ ఈ మధ్యలో. తర్వాత దాన్ని శ్రీచూర్ణ ప్రతిష్ఠ చేస్తారు. మంత్రాలు చెప్పి ప్రతిష్ఠ చేసి భగవంతునికి సమర్పించుకొని మనకి ఇస్తారు. అది ఇంకా విశేషం. ఒకవేళ ఈ ఒక పసుపు దొరకలేదు అనుకోండి, పసుపు రంగు దొరకలేదు, ఎల్లో, అప్పుడు కుంకుమం పెట్టుకోవచ్చు. అది లేకపోతే ఏం చేయాలి? రెడ్ కలర్. మహాలక్ష్మి సన్నిధిలో ఇవ్వబడిన లక్ష్మీ సన్నిధి ఉంటుంది కదా, ఎక్కడైనా దేవాలయం ఉంటుంది, ఆ కుంకుమాన్ని వాడుకోవచ్చు. అది విశేషం. షాపులో కొనుక్కోవడం కన్నా, దుకాణానికి వెళ్ళి కుంకుమాన్ని కొనుక్కోవడం కన్నా, గుడికి వెళితే కుంకుమం దొరుకుతుంది కదా, మహాలక్ష్మి సమర్పించిన అర్చించబడిన ఆ కుంకుమం పెట్టుకుంటే విశేషం. ఈ ఒక పసుపు మరి కుంకుమం రెండు కూడా మహాలక్ష్మి యొక్క అంశమే. శ్రీ వైష్ణవులు వీటినే వాడాలి. పసుపు లేదా కుంకుమాన్ని వాడాలి. దాన్ని తీసేసి పసుపు కుంకుమ మానుకొని స్టిక్కర్ పెట్టుకుంటే, పసుపు రంగు స్టిక్కర్, ఎరుపు రంగు స్టిక్కర్ పెట్టుకుంటే మహాలక్ష్మిని చూసి నువ్వు వద్దమ్మా నేను ప్లాస్టిక్ పెట్టుకుంటా అన్నట్టు అవుతుంది. లక్ష్మీ కటాక్షం దొరకదు. కావున స్టిక్కర్లు పెట్టుకోకండి. వీలైనంత వరకు పసుపు లేదా కుంకుమాన్ని ధరించండి. అది పెట్టుకునే వాళ్ళకి ఈ మధ్య ఎవరు పెట్టుకోవడమే లేదు. అది ఎందుకు గొడవ? ఇవన్నీ ఈ శాస్త్రం చూస్తేనే మనకి ఎందుకు గొడవ అని బొట్టుకే వద్దని ఇస్తాను. ఎప్పుడు ఖర్చు తీసుకొని తురుస్తూ ఉన్నాను. పెట్టుకోవాలి. మంగళకరం, క్షేమకరం. అది మనకు మంచిది. శాస్త్రం ఎవరి కొరికి ఉంటుంది? మన కొరికే. మంత్రాలు, దీనికి ఏమైనా మంత్రం అన్నదా ఉన్నది? 2 చేతులు కూడా కడిగి చక్కగా, తర్వాత ఎడమ చేతిలో అస్త్ర మంత్రంతో దాన్ని శుద్ధం చేయాలి. తర్వాత ప్రణవం చెప్పి ప్రణవ మంత్రం పెట్టి ఈ తిరుమణి తెలుపు రంగు ఉంది అది పెట్టాలి అక్కడ. తర్వాత గంధద్వార అనే మంత్రం చెప్పి జలం వేయాలి, నీళ్లు. తర్వాత అస్త్ర మంత్రంతో రక్ష, దానికి ప్రణవం చెప్పి దాన్ని చక్కగా క్లాక్ వైజ్ దాన్ని చక్కగా మట్టిని రుద్దాలి. ప్రణవంతో నీళ్లు మరి మట్టిని కలపాలి ప్రణవ మంత్రంతో. తర్వాత
అష్టాక్షరం, విష్ణోర్ముఖం అనే మంత్రం, పంచోపనిషత్ మంత్రం ఇవన్నీ చెప్పి చక్కగా రుద్దాలి. రుద్దిన తర్వాత దాంట్లో నృసింహ బీజాక్షరాన్ని రాయాలి, ఎవరైనా చెప్పి. తర్వాత వాసుదేవ ద్వాదశాక్షరం చెప్పి ధరించాలి ఈ తిరుమణిని తెలుపు రంగుని. ముందు మొట్టమొదటిగా తారక మంత్రం చెప్పి శిరస్సులో పెట్టి తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభించాలి. కేశవాయ నమః కింది నుంచి ప్రారంభించి పైకి ఇవన్నీ చేసి ద్వాదశ ఊర్ధ్వపుండ్రం అయిన తర్వాత దామోదర వరకు మధ్యలో శ్రీచూర్ణం, తర్వాత మధ్యలో శ్రీచూర్ణం పెడతాం కదా, గంధద్వార అనే ఒక మంత్రాన్ని చెప్పి శ్రీ మంత్రంతో దాన్ని ధరించాలి. నేను పురుషులకు అంటున్నాను. 12 + 1 13 చోట్లు ఉంటుంది. ద్వాదశ ఊర్ధ్వపుండ్రం అయినా 13వది ఒకటి ఉన్నది. అది కూడా అన్నిట్లో కూడా ఆ నామ ముఖ్యం, అందుకే నామం అని పేరు. తర్వాత నియమాలు ఏంటి? నియమం అదే 12 అయిన తర్వాత చివరిలో 12 ఇక్కడ వస్తుంది, మిగిలినది ఇక్కడ పెడతారు, అది 13 ఉంటాయి. ఇంకేమి దీనికి నియమం ఉన్నది. ఊర్ధ్వపుండ్ర ధారణకి ఏమిటి? తానే పెట్టుకోవాలి, తిరుమణి తానే ధరించాలి. తానే ధరించాలంటే అంటే ఏమర్థం అంటే దీనికైనా ఒకరిని అపాయింట్ చేయకూడదు. నీకు మంత్రి ఇంత శాలరీ ఇస్తాను 500 నువ్వే జనామా పెట్టాలనుకుంటా, మనమే పెట్టుకోవాలి, మన చేతులతో మనమే పెట్టుకోవాలి. ఈ కుడి చేయిలో ఉండే ఈ ఒక పవిత్రం ఉంది కదా, పవిత్రం వేసుకుంటామే, ఈ ఒక పవిత్ర వేళ్ళు, దీనివల్లనే మనం పెట్టుకోవాలి. ఇదే పవిత్రమని చెప్పబడింది, అందుకే పవిత్రం కూడా ధరిస్తాం, ఉంగరం కూడా దీంట్లో ధరిస్తాం, దాంతో పెట్టుకోవాలి అని శాస్త్రం ఉంటుంది. మిగతా అంగాలు వాడకూడదు, మిగతా ఫింగర్స్ వాడకూడదు, ఇలా పెట్టుకోకూడదు. ఓకే, ఇదే ఈ వేళ్ళు దీంతోనే పెట్టుకోవాలి, మిగతా వేళ్ళతో పెట్టుకోకూడదు. ఎడమ చేత్తో అసలే పెట్టుకోకూడదు, అది మహాపాపం. సరే, మన వల్ల కాలేదు, ఏదో ఒక సందర్భం, అప్పుడు కుడి చెయ్యి సరిగా లేదు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆ సమయంలో మాత్రం ఈ ఒక దీంట్లో వేళ్లతో కాకపోతే అప్పుడు దీంతో పెట్టుకోవడం అలా. అది కూడా కుడి చెయ్యి సరిగా లేదు అంటే అప్పుడు ఎడమ చేత పెట్టుకోవచ్చు. సరే, అది కూడా వీలవ్వలేదు అంటే మిగతా వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళతో చెప్పి అప్పుడు పెట్టుకోవచ్చు. ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్. నఖాలతో పెట్టుకోవచ్చు, నఖం తాకూడదు, నఖం అశుద్ధి, నఖం కేశం ఇవన్నీ అశుద్ధి. మంచి శుద్ధమైన నీళ్ళు తీర్థం పెట్టుకొని దాంట్లో కలిపి పెట్టాలి. శుద్ధమైన జలం కావాలి, అశుద్ధమైన పాత్రం అశుద్ధమైన జలం కూడదు. ఎందుకంటే నారాయణుడు లక్ష్మి కదా, లక్ష్మీనారాయణ కావున ఆ భక్తితో ప్రేమతో శ్రద్ధతో పెట్టుకోవాలి. దాన్ని మధ్యలో ఈ ఒక గ్యాప్ ఉండాలి. ఈ తిరుమల ఉంది కదా, మధ్యలో గ్యాప్, తర్వాత శ్రీచూర్ణం అలా ఉండాలట. ఎందుకంటే లక్ష్మీనారాయణ ఉండాలి, విహరించాలి కదా. కానీ అలా చోటు వదలకుండా లక్ష్మికి అలా అన్ని ఒకేసారి పెయింట్ లా కొట్టేసేయాలనుకోండి, ఇలా పెట్టేసి మధ్యలో ఒక చిన్న గీత కాస్తే వాడు నరకానికి వెళుతానంటున్నారు మరీచి మహర్షి. వితౌట్ గ్యాప్ ఊర్ధ్వపుండ్ర ధారణం చేస్తే వాడు నరకం అంటుంది మరీచి మహర్షి. తాయారు మహాలక్ష్మికి చోటు ఇవ్వాలి కదా మధ్యలో. తర్వాత ఈ ఒక తిరుమణి శ్రీచరణం ధరించిన తర్వాత చేతిని కడుక్కోరు. చాలా మంది ఇలా ట్యాప్లో పెట్టేసి కడిగేస్తారు, అలా కూడదు. ఒక బట్ట పెట్టుకోవాలి, తడి బట్ట, ఆ బట్టతో తుడుచుకోవాలి. చేయి కడుక్కూడదు, చేయి కడిగినట్టు అయిపోతుంది. భగవంతుడు చేయి కడిగేస్తామని, వాషింగ్ ద హ్యాండ్స్. కాబట్టి సాధారణంగా ఏది మిగిలిందో అవన్నీ తీసి తలలో పూసుకుంటారు పెద్దవాళ్ళు. సరే, అది అక్కుతే లేదంటే ఒక వస్త్రంలో తుడుచుకోవాలి. శ్రీచూర్ణం కాకుండా ఒట్టి తిరుమణి పెట్టుకోకూడదు. చెప్పాను ఇదే ముందు, పాడు తిరుమణి అంటారు. ఆ టైంలో ఏదో ఒక అశుభ వేళలో మాత్రం 10 రోజులు మాత్రం చెప్పబడినది కావున ఎల్లప్పుడు కూడా ఒట్టి ఈ ఒక తిరుమణి మాత్రం పెట్టుకోకూడదు.
ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద విద్వాంసులు కూడా బాగా తిరుమంచి పెట్టుకుంటాం. ఈ సీచనం చాలా మెల్లిగా దీన్ని చెమట వల్ల కరిగిపోతుంది, ఉండదు. చూస్తే ఒకటి తిరుమలే కనిపిస్తుంది. అప్పుడు మొత్తం ముఖం కడిగేసి మరీ పెట్టుకోవాలి. అంతకన్నా ఒట్టి తిరుమల ఎటు పరిస్థితుల్లో తిరుమల తీసేయాలి. అట్లా చీచూర్ణం లేని తిరుమల ప్రయోజనం లేదు. తర్వాత కొన్ని విషయాలు ఈ తిరుమల గురించి. ప్రాతస్నానం అయిన తర్వాత వస్త్రధారణం చేసుకొని దాని తర్వాత ఊర్ధ్వపుండ్రం పెట్టుకోవాలి. అదే చేయాలి మొట్టమొదటిగా. తర్వాతే వైదిక కర్మ, సంధ్యావందనాది కర్మాలు, నిత్యకర్మ. దీనికి ఈ తిరుమణి కూడా ఎలా పెట్టుకోవాలి? ప్రేమతో పెట్టుకోవాలంటుంది శాస్త్రం. నారదీయ పురాణం ప్రేమతో పెట్టుకోవాలి. అయ్యో తగరాత ఏమంటారు అని విసుగేసుకొని చేసుకోకూడదు. ప్రేమతో భగవత్ ప్రీత్యర్థం అని పెట్టుకోవాలట. దానికి ఆలస్యం ఉండకూడదు. ఆ టైం ఏం లేదు స్టిక్కర్ పెట్టుకొని ఉండకూడదు. ఈ యొక్క తిరుమణి మనకు ఈ ఒక లలాటానికి శోభనిస్తుంది, మంగళకరం, ప్రాయశ్చిత్తం, ఆత్మ కళ్యాణం అని తెలుసుకోవాలి. ఏదో అవమానంగా అనుకోకూడదు. చాలా మంది అవమానం పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని లైట్ బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని తుడిచేస్తాం. ఆ పెట్టుకుంటే ఎవరేమంటారేమో, ఎవరేమైనా కుర్కడి ఫెలో అంటారేమో, నేరో మైండెడ్ అంటారేమో, లేదా వీడు స్టాంచ్ హిందూ అంటారేమో, లేదా వీడు ఎక్స్ట్రీమిస్ట్ అనుకుంటారేమో. ఆ భయం అలా ఉండకూడదు. ధైర్యంగా మన కళ్యాణ కొరకు చూసేవాడికి కూడా పుణ్యం వస్తుంది. మన ఊర్ధ్వపుండ్రాన్ని చూసేవాడికి పుణ్యం వస్తుంది. కావిన లోకక్షేమం కొరకైనా తిరుమణి చీచనం పెట్టుకోవాలి. తర్వాత దీనికి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకూడదు. దీనికి లెంగ్త్, బ్రెడ్త్, విడ్త్ ఇవన్నీ డైమెన్షన్స్ ఉన్నాయి. ఏదైనా అలా పెట్టుకోకూడదు అని ఉన్న శాస్త్రం ఉన్నది. చక్కగా అందంగా ఉండాలి. ఈ ఆకృతిక యు ఆకృతికో వై కూడా పెట్టుకోవడం ఉన్నారు. ఆచార్యుడు తెన్నాచార్య సంప్రదాయం వాడి తగినట్టు, ఎవరి సంప్రదాయం వాడి తగినట్టు అలా పెట్టుకోవాలి. దీనికి ఎంత వెడల్పు, ఎంత పొడు అవన్నీ ఉన్నాయి, చెప్పబడి ఉంది. భయంకరంగా మరి వంకర టింకర్ కానీ పెట్టుకోకూడదు. చూస్తేనే పిల్లలు భయపడి పారేటట్టు అని పెట్టుకోకూడదు. అందంగా ఉండాలి. రసదూర్ధపుండ్రా అని ఉంది. భగవంతుని ధ్యానిస్తూనే ధారణ చేయాలి. భగవంతుని ధ్యానించకుండా ఈ ఒక్క తిలకాన్ని పెట్టుకోకూడదు. ఊర్ధ్వపుండ్ర ధారణ చేయకూడదు. చాలా ముఖ్యం. భగవద్ ధ్యానంతోనే పెట్టుకో, లేకపోతే అది వచ్చి షో ఆఫ్ అవుతుంది. నారదీయ పురాణం భగవంతుని పాదాకృతిని ఉండాలి. భగవత్ పాదం ఎలా ఉంటుందో ఆ ఒక ధ్యానం మనకు కలగాలి. చూస్తేనే భగవత్ పాదాలు ఎందుకు కనిపించాలి మనకు ధ్యానం. కావున అదే గుర్తులను పెట్టాలి. మంత్రాలు తెలుసుకోవాలి ఆచార్య దగ్గర. ఈ మంత్రం తెలుసుకోవాలి. తెలుసుకొని ఉపదేశం పొంది ఊర్ధ్వపుండ్రం మనం ధరించాలి. ఎక్కడ ఏ చోటులో ఏ నామం, కేశవ, నారాయణ, మాధవ, గోవింద అని తెలుసుకోవాలి. భక్తి శ్రద్ధ లేకపోయినా పర్వాలేదు. వేదాంత అంటున్నారు, భక్తి శ్రద్ధ లేకపోయినా పర్లేదయ్యా, ప్రతిరోజు తిరుమల చీచనం పెట్టుకో. నీకు భక్తి తనకు తానే కలుగుతుంది. మరి మంచి ఫలం వస్తుంది, నీకు శుభమైన ఫలం వస్తుంది అంటున్నా వేదాంత. సరే, ఇది ఎలా పెట్టుకోవాలి? ఈ నాసిక ఉన్నది, ఇక్కడి నుంచి ప్రారంభించాలి. నాసిక ఇక్కడి నుంచి ప్రారంభించాలి. భ్రూ మధ్యలో ఇక్కడి నుంచి ప్రారంభించి ఈ రెండు భ్రూ మధ్యలో ఇది ధరించాలి. మొట్టమొదటిగా కుడివైపు ఇలా, తర్వాత ఎడమవైపు అలా ఆకృతిలో భగవత్పాదం ఒక ఆకృతిలో తిరువడి రూపంలో పెట్టుకోవాలి. అరే హే పాదాకృతి అని శృతి వచనం ఉన్నది. భగవంతుని పాదార విందంలా ఉండాలట. కాబట్టి అది యూగ పాదం ఎలా ఉంటుంది అలా ఉండాలి. భగవంతుడు కాళింగ నర్దనం చేసినప్పుడు తనుడి పాదాన్ని అక్కడ గుర్తుకు పెట్టాడు.
ఈ నా ఒక పాదం గుర్తుగా ఉన్నది నీకు రక్ష అనేసి విష్ణు పురాణం శ్రీమద్ భాగవతంలో చెప్పబడి ఉన్నది. కావున భగవత్ పాదం ఎలా ఉంటుందో పాదం పెడితే ఎలా ఉంటుంది అలాగే ఉండాలి. కింద నుంచి పైకే పెట్టుకోవాలి, పైనుంచి కింద పెట్టుకోకూడదు, కింద నుంచి పైకి తీసుకోవాలి. భారతీయం ఈ తిరుమల ఈ యొక్క భాగం పై భాగం ఉంది కదా పైకే ఉండాలి, కింద అడగండి అని బ్రహ్మాండ పురాణం. మధ్యలో ఎల్లప్పుడూ గ్యాప్ ఉండాలి. ఈ యొక్క శ్రీచరణం మరి తిరుమల మధ్యలో గ్యాప్ స్పేస్, అది ఆ స్థానం ఉండాలి, స్థానం వదలాలి. అది లేకుండా లేపనం చేయకూడదు. ఎందుకంటే ఈ ఒక స్థానంలోనే ఇది ఒక పెరుమాళ్, ఇది ప్రాట్టి పెరుమాళ్ నివసిస్తున్న లక్ష్మీనారాయణ కాబట్టి ఏదో ఒక గుర్తులో పెట్టకూడదు అని బ్రహ్మాండ పురాణం ఉంటుంది. మధ్యలో శ్రీచూర్ణం కంపల్సరీ, మహాలక్ష్మి నిత్య వాసస్థలం. ఆ శ్రీచూర్ణం కూడా లోపలే ఉండాలి. ఈ ఒక లలాటం లోపలనే తెలుపు రంగు మధ్యలో ఎరుపు రంగు లేదా పసుపు రంగు ఉండాలి నారదీయం అంటుంది. ఏకపుండ్రం పెట్టాలి, త్రిపుండ్రం పెట్టకూడదు. కింద నుంచి పైకి వెళ్ళాలి, మధ్యలో అడ్డంగా పెట్టుకోకూడదు అని ఉన్నది శాస్త్రంలో. కావున ఒకే పాదం పైకి ఇలా ఉన్నది ఈ రూపంలో, మధ్యలో శ్రీచూర్ణం అని గుర్తుతో ధ్యానంతో ప్రేమతో ధరించాలి. పైన విశాలంగా ఉండాలి. ఈ పైన లాటంలో కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎక్స్పాండింగ్ ఉండాలి. అది కింద ఈ ఒక ఆర్క్ ఇక భగవత్పాదంలా ఉండాలి అని. తిరుమల్ అనే పేరుతో ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక షేప్స్ పెట్టుకోకూడదు, మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకూడదు. భగవంతుడి పాదం ఎలా ఉంటుందో అలాగే ఉండాలి, అది గుర్తు ఉండాలి, అలా పెట్టుకోవాలి. దీంట్లో ఇన్ని పొడవు, ఇన్ని అంగుళం, ఇంత అంగుళం వెడల్పు అవన్నీ ఉన్నది ఆగమంలో. కావున చాలా చిన్నగా పెట్టుకోకూడదు, చాలా పెద్దగా పెట్టుకోకూడదు. మొత్తం లలాట మొత్తం కవర్ చేసేటట్టు పెట్టుకోకూడదు. పెయింట్లో ఏదో ఏనుగు పెట్టినట్టు ఉండకూడదు. అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి, ఆగముక్తంగా ఉండాలి, భగవత్ ప్రీత్యత్వం ఉండాలి. సరే, ఎంత ఉండాలి? చిన్నప్పుడు సమాశ్రయణం అయ్యే వరకు ఒట్టి లలాటంలో ఒకటి మాత్రం తిరుమల చిన్న పెట్టుకుంటే చాలు. తర్వాత సమాశ్రయణం అయిన తర్వాత 12 ఊర్ధ్వపుండ్రం 12 పెట్టాలి. చాలా మంది ఈ మధ్యలో 12 ఊర్ధ్వపుండ్రం అంటే ఏదో బ్రాహ్మణ అర్థం తద్దినానికి వచ్చారనుకుంటున్నాను. ప్రతిరోజు పెట్టాలి. సమాశ్రయం అయినవాడు ప్రతిరోజు భగవత్ ప్రీత్యర్థం 12 చోట్ల కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేత పద్మనాభ దామోదర అని చెప్పి ఆ నామ సంకీర్తనంతో అవి పెట్టుకోవాలని శాస్త్రం అంటుంది. అదే 13వది మిగిలినది, ఇది ఇక్కడ నారదీయం అంటుంది. సరే, ఈ 12 ఎందుకు పెట్టుకోవాలి? లలాటన ఊర్ధ్వపుండ్రం ఎందుకు పెట్టుకోవాలండి? దీని కారణం ఏమిటి? ఈ శరీరం అనేది ఒక దేవాలయం. ఈ శరీరం దేవాలయంలో పరమాత్మ అంతర్యామిగా లోపల కొలువు ఉన్నాడు. కాబట్టి అది ఒక దేవాలయాన్ని అలంకరించినట్టు అనుకుని ఈ 12 ఊర్ధ్వపుండ్రాన్ని మనం ధరించాలని ఆగమం ఉంటుంది. ఈ ఆగమం మీకు నేర్పుతుంది. అది క్రమంగా పెట్టుకోవాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు ఇలా ఏదో క్రమంలో అక్రమంగా పెట్టుకోకూడదు. నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నాను ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఒక క్రమం ఉన్నది, ఆ క్రమం పాటించాలి. ఇక్కడ కేశవాయ నమః, తర్వాత కడుపు నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణుయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, సీతాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. స్థానాలు ఆ స్థానంలో అదే క్రమంలో పెట్టుకోవాలి. ఇది పెద్దవాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు చెప్తారు. మిగిలిన ఓ మృత్తికను తిరుమల తలలో పెట్టుకోవడం 13వ చోటు అని ఒక అలవాటు ఉన్నది. అలాగే మహాలక్ష్మి యొక్క నామాలు కూడా అలాగే భగవంతుని నామం ఎలా చెప్పామో అలాగే లక్ష్మి శ్రీయ నమః, అమృతోద్భవాయ నమః, కమలాయ నమః, చంద్రశోభిన్యే నమః, విష్ణు పత్న్యే నమః, వైష్ణవ్యే నమః, వరారూహాయ నమః, హరివల్లభాయ నమః, శాంగిన్య దేవదేవికాయ నమః, సురుందరి మహాలక్ష్మి నమః, సర్వాభిష్టవరప్రదాయ నమః అని 12 నామాలు. ఇవన్నీ నామ సంకీర్తనం ఎక్కడ వెళ్ళినా చెబుతూ ధరించాలి.
సరే 13కి టైం లేదు, ఆఫీస్కి వెళ్ళాలి, పరిగెత్తాలి, సమయం లేదు. ఏదో గుడిలో కూడా ఒక వైదిక కర్మ ఉన్నది, దానికి సమయం లేదు, ఏం చేయాలి? అప్పుడు 8 పెట్టుకోవచ్చు, లేదా 6, లేదా 4 లేదా 2, ఒకటి ఫస్ట్ అండ్ లాస్ట్, సమయాన్ని అతిక్రమించి. కానీ వేదాంత ఉంటున్నారు, ఎంత ఎక్కువ ఉంటే అంత ఫలం అధికం, ఎంత తక్కువ ఉంటే అంత ఫలం తక్కువే. 12 పెట్టుకుంటే ఫలం మ్యాక్సిమం, 1 పెట్టుకుంటే ఫలం తక్కువ ఉంటుంది. ఫలం ఉంది, ఫలితం ఉన్నది. 1 పెట్టుకున్నా పెడుతూ వాడు 12 వరకు వెళ్తాడు ఆటోమేటిక్గా. కాబట్టి కొన్ని ఆగమాల్లో 4 ఉంటే చాలు, 1, 2, 3, 4 అలా కొన్ని ఆగమోక్తంలో వాళ్ళు ఆగమ పండితులు విధించబడింది, వాళ్ళు అది కూడా శాస్త్రోక్తమే. ఒక్క చోట ఎవరు అమెరికాలో ఉన్నారు, లేదా సౌత్ ఆఫ్రికాలో, వాళ్ళకి తిరుమలే దొరకలేదు, ఏం చేస్తారు వాడు పాపం. వాడు 12 పెట్టుకుంటే ఒకే రోజు అయిపోతుంది, వాడు 1 ఇయర్ స్టాక్. కాబట్టి కొద్దిగా పెట్టుకొని 1 మాత్రం పెట్టుకోవచ్చు, స్టాక్ని పెట్టి. వాడికి ఎక్కడ దొరుకుతుంది? ఫారిన్ కంట్రీస్. అప్పుడు తప్పేం కాదు. కానీ అంతిమ పక్షం, యాజ్ ఎ లాస్ట్ రిజల్ట్, ఫస్ట్ అండ్ లాస్ట్ కంపల్సరీ ఉండాలి, 1, 12. శరీరం మొత్తం కూడా ఈ లలాటంలో ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి. తిరుమణి చరణం అదే, అంటే హరిపాదాకృతి, భగవంతుని పాదంలోనే ఉండాలి. శాస్త్రంలో ఒక్కొక్క చోటికి ఒక్కొక్క డైమెన్షన్స్, ఇన్ని అంగుళాలు వెడల్పు, ఇన్ని పొడవు అవన్నీ చెప్పబడినది. వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవచ్చు, పుస్తకాలను చూసి తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుందంటే, మనం పెట్టుకుంటాం, మనకేదో మోక్షం వస్తుంది, అవన్నీ న్యాయమే, శాస్త్రం అంటుంది, ప్రాయశ్చిత్తం అంటున్నారు, శుద్ధి అంటున్నారు, సాత్విక బుద్ధి కలుగుతుంది, సాత్విక బుద్ధి వృద్ధి అవుతుంది, మంచిది కలుగుతుంది, క్షేమాలు కలుగుతాయి, జ్ఞానం కలుగుతుంది, ఇవన్నీ బాగానే ఉంది, చక్కగా ఉంది. సరే, పెరుమాళ్ళకి ఎందుకు పెడుతున్నారండి? పెరుమాళ్ళకి ఎందుకు ఊర్ధ్వపుండం పెడుతున్నారు? వడగలి, తెంగలి, తర్వాత అది కాకుండా కస్తూరి తిలకం లేదా ఈ తిలకం ఎందుకు పెడుతున్నారు? అదికి సమాధానం, మనం తిరుమల శ్రీచరణం పెట్టుకున్నాం, శ్రీచూర్ణం ఎందుకు పెట్టుకున్నామంటే శాస్త్ర విహితం అని విధించబడింది శాస్త్రం. కానీ భగవంతుని సమర్పించడం అనేది అందాని కొరకే, మళ్ళీ ఫర్ డెకరేషన్, ఆయన అందం కొరకు. అంటే అలా పెట్టుకుంటే మనకు అందంగా కనిపిస్తున్నాడు, మన మనసు. అందుకే భగవంత్ పాదాన్ని భగవంతుని ఎందుకు పెట్టుకోవాలి? భగవంతుని పాదాలు మనం ఇక్కడ పెట్టుకోవాలి లలాటంలో. భగవంతుని లలాటం ఎందుకు పెడుతున్నారు అంటే అందం కొరకు తెచ్చారు, ఒకే కారణం, అందమే. భక్తుడికి అలా భగవంతుడు అందంగా కనిపిస్తున్నాడు కావున సమర్పిస్తున్నాం. మనం ఊర్ధ్వపుండ్రం పెట్టుకోవడం భగవంతుని హరిపాదం. అక్కడ భగవంతుని సమర్పించేటప్పుడు భగవంతుని హరిపాదం కాదు, అందం, అంతే, దచ్చాలు. మనం శాస్త్రోక్తంగా మృత్తికను వాడాలి, మట్టినే వాడాలి. కానీ భగవంతుడికి కస్తూరి ఇత్యాది ఉపయోగించవచ్చు. మనకు తిరుమల అనేది ఆభరణం కాదు, కానీ భగవంతునికి ఆభరణం, అందం అది, అంతే. కాబట్టి అది బంగారంలో, వెండిలో ఆ తిరుమల సమర్పించుకోవచ్చు. విశేషంగా వైడూర్యంతో, వజ్రంతో ఊర్ధ్వపుండ్రం, తిలకం ఇవన్నీ సమర్పిస్తూ ఉంటారు కదా గుడిలో, దేవాన్ని, అది చేయొచ్చు. మనకు అలా కాదు, మనకు మృత్తికనే వాడాలి. తర్వాత మనం ఈ ఒక తిరుమల శ్రీచూర్ణం తప్ప వేరేం పెట్టుకోకూడదు. భగవంతుడి తిలకం కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. తిలకంలో ఊర్ధ్వపుండ్ర తిలకం ఇదే స్వరూపంలో ఉంటుంది. నంబెరుమాళ్, తిరుమలయప్పన్ వీళ్ళందరూ కూడా, మలయప్ప స్వామి వీళ్ళందరూ కూడా, రంగరాజుకి ఇవన్నీ అటువంటి ఒక తిలకం పెడతారు. అది అలంకారాలు. మనం తిరుమల పెట్టుకోవడం దేని కొరకు? మన ఒక కళ్యాణం కొరకు. మనం సాత్విక వృద్ధి, మన గుణం వృద్ధి అవ్వాలని మనం పెట్టుకుంటాం. కానీ భగవంతుని పెట్టుకోవడం, భగవంతుని ఎందుకు ఇక్కడి నుంచి పైన పెట్టుకోవాలంటే ఊర్ధ్వపుండ్రం అంటే మనల్ని కింద నుంచి, సంసారం నుంచి వైకుంఠాన్ని తీసుకువెళ్తున్నాడు కాబట్టి అందంగా దాని గుర్తుగా భగవంతుడు ధరిస్తున్నాడు అని ఆళ్వారు.
పురత్తాళ్వాన్ అంటున్నారు దీన్ని చక్కగా. సరే, భగవంతునికి ఆది శంకరాచార్యులు అంటున్నారు, భగవంతుని కూడా చక్కగా ఊర్ధ్వములో పెట్టుకున్నాడు, ఇలాగే పాదాకృతిలో పెట్టుకున్నాడు, ఎంత చక్కగా ఉన్నా అందంగా ఉన్నదయ్యా అంటున్నారు శంకరాచార్యులు. మహాలక్ష్మికి మెల్లిగా అర్ధచంద్ర రూపంలో తిరుమణి పెట్టుకొని పైన శ్రీచూర్ణం పెట్టుకోవడం ఒక అందం కొరకే. అది కూడా మనం 13 పెట్టుకోవాలి, 12+1, కానీ పెరుమాళికి ఒక్కటి పెట్టిస్తే చాలు. నేను 12 పెట్టుకుని నువ్వు కూడా పెట్టుకొని అయినా భగవంతుడు పెట్టాల్సిన అవసరం లేదు. భగవంతుడికి అది పెట్టిన సంతోషమే. భగవంతుడు అలంకారార్థం మనం పెట్టుకున్నాం కాబట్టి భగవంతుడు దాన్ని స్వీకరిస్తున్నాడు. అయితే తాత్పర్యం ఏమిటంటే ఊర్ధ్వపుండ్రం మంగళకరం. ఊర్ధ్వపుండ్రం లేకపోతే వీడికి ప్రాయశ్చిత్తం లేదు, శుద్ధి లేదు, మంగళ పరంపర రావు. కావున ఊర్ధ్వపుండ్రం పెట్టుకోవడం చాలా ముఖ్యమని ఎన్నో గ్రంథాలు చెప్పబడినది. హిందూ సాంప్రదాయంలోనే ఏదో ఒకటి గుర్తు పెట్టుకోవాలి. వేరే సంప్రదాయం అయినా కూడా ఏదో ఒక గుర్తు ఉండాలి. మట్టి అయినా పెట్టుకోవాలి, చంద్రమైనా పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. మనం వెళితే ఎన్నో తిలకాలు, ఉత్తర భారతంలో చాలా ఎన్నో తిలకాలు, ఊర్ధ్వపుండ్రమే ఎన్నో తిలకాలు కనిపిస్తుంది, ఎన్నో విధంగా చాలా మొత్తం లలాట మొత్తం పెట్టుకుంటారు ఊర్ధ్వపుండ్రం. ఇక్కడ మొత్తం తెలుపు, మధ్యలో లైట్గా ఒక ఎరుపు రంగు, అలా మరి చందనంతో పెట్టుకోవడం మరి కనిపిస్తాయి. మరి మట్టితో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చందనం మాత్రం పెట్టుకుంటున్నారు. ఇస్కాన్ ఇత్యాది వాళ్ళు మళ్ళీ ఇలా చందనం పెట్టేసి రెండో లైన్ ఉంటుంది, రాధాకృష్ణ ఉంటారు, కింద తులసి ముక్కు వరకు ఉంటుంది. మరి వల్లభాచార్య సంప్రదాయంలో ఎరుపు రంగులో ఒట్టి యూ మాత్రం కానీ మధ్యలో ఒక చిన్న బొట్టు ఉంటుంది, యూ మాత్రం ఉంటుంది ఎరుపు రంగులో, అది కూడా భగవత్ పాదాకృతిమే. అలాగే ఈ లేటెస్ట్ సంప్రదాయం స్వామినారాయణ వాళ్ళు కూడా అలా ఒక తిలకం పెట్టుకోవడం, యూలానే పెట్టుకుంటారు, అలవాటు ఉన్నది. అలాగే మనం వెళితే మన వార్కరీ సంప్రదాయం పండరీపురం, అక్కడ చూస్తే వాళ్ళు సింధూరంలానే పెట్టుకుంటారు పైన, అది కూడా చందనం పెడతారు వాళ్ళు కూడా యూ టైప్లో, కింద ఒక సింధూరం, తర్వాత నల్లని బొట్టు బుక్క అంటారు, కస్తూరి తీర్థంలా భగవంతుని ప్రసాదంగా పెట్టుకోవడం అనేది ఒక అలవాటు ఉంది. కానీ వాళ్ళు కూడా చందనం యూ షేప్లోనే పెట్టుకుంటారు. ఆ పాండురంగాన్ని చూస్తే అది వేరే విధంగా ఒక ఉంటుంది, అది రివర్స్లో పెడతారు, ఏదో రౌండ్ పెట్టి కింద వరకు వచ్చేటట్టు భగవంతునికి. అది అలంకారార్థం కాబట్టి అక్కడ మనం ఆగమము, రూల్స్, రెగ్యులేషన్ భగవంతుడితో మాట్లాడలేము. అదొక అలంకారార్థం. తమరగొందది ఎవ్వరు అవ్వరు కానీ మనకు నచ్చినట్టే భగవంతుడి రకం పెట్టుకుంటాడు, అలంకరించుకుంటాడు. మనం ఇచ్చినదే. ఈరోజు ఈ వేషం అంటే ఆ వేషమే, ఈరోజు ఈ బట్ట అంటే ఆ బట్టే, ఈరోజు ఈ తిలకం అంటే ఆ తిలకం. భగవంతుడి పాపం మనకు భక్త పరాధీనుడిగా ఉంటాడు కాబట్టి అలా మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క చోట్ల కూడా ఈ యొక్క ఊర్ధ్వపుండ్రం వివిధ రూపంగా అందంగా ఉంటుంది. అదొక అందం, అది వాళ్ళ భక్తులకు వాళ్ళ కోరిక ఉంటుంది కావున వాళ్ళు అందంగా దాన్ని అలంకరిస్తారు పరమాత్మ. కాబట్టి ఈ 12 నామం అని కూడా ఒక 12 ద్వాదశ నామాల గురించి ఆళ్వారు కూడా అంటున్నారు. కేశవనాయ్ నిందుకి పొయ్యిపాడు తందయం తాழ்த்தான் అని పాసనం ఉంది. கேசவ நம்பி உன்னை காதுக தாய்ப்பால பெண்டுகள் எல்லாரும் வந்தாరడైకా తిరుత్తి నాన్ వైతేన్ అని 12 నామం అని ద్వాదశ నామంలో పాసురాలు ఉన్నాయి. వేదాంత దేశీయులు కేశవుడు అంటే ఏమిటి, కేశవనా నుండి కీడత్తిశనం, ఆయన ఏ దిక్కుని చూస్తూ ఉంటాడు, ఆయన ఎక్కడ మనం ధరించాలి అని చేతిలో తేషుడయాడి 4 చేతులు 4 చక్రాలు ఉంటాయి వాడి. ఆ పరమాత్మ ఏ రంగు ఎలా అనుగ్రహిస్తున్నాడని 12 నామ గ్రంథంలో విశేషంగా మనకు. అలాగే ద్వాదశ నామ స్తోత్రం అని ప్రతిరోజు కూడా సహస్రనామం తర్వాత చెప్తారు, అది అలవాటు ఉన్నది. సహస్రనామం అయిన తర్వాత పంచాయత స్తోత్రం ఉంటుంది, పురత్ సహస్రార్చిగాది తీవ్రం సుదర్శనం భాస్కర కోటిని, అలా ఇమమ్మరే పంచమహాయుధానం అని అది స్తుతిస్తే చాలు, వింటే చాలు, సకల భయం నుంచి రోగాల నుంచి విముక్తి పొందొచ్చు అని. స్తమం పడే అనుదినం ప్రభాతే సమస్త దుఃఖాన్ని భయాన్ని సద్య అని శుభ పరంపరను కలిగింపజేస్తుంది, పాపాన్ని తొలగిస్తుంది అని దానికి ఫలశ్రుతి. అలాగే ద్వాదశ నామాలు కూడా భరత కేశ బొప్పాదు చక్రి జాంబు ప్రభా పశ్చాన్నారాయణ శృంగే నేనే జయంబుధ సండివ
ఏవం సర్వత్ర మత్చిత్రం నామ ద్వాదశమంజరం ప్రవిష్ట వెంకించి భయం నాస్తి కదాచన భయం నాస్తి కదాచన. భయం అనేది ఎల్లప్పుడూ ఉండదు. ఈ ద్వాదశ నామాన్ని చెప్తూ మనం వెళుతూ ఉంటే ఈ ఒక నామాన్ని ధరించుట, ఇలా ఈ ఒక ద్వాదశ నామాన్ని చెప్పడం అనేది కూడా ఉపదేశంలో ఉన్నది మన సంప్రదాయంలో. కాబట్టి అందరూ కూడా దీన్ని ధరింపజేసి తల్లిలే చేయాలి. తల్లిలు బిడ్డలకు మన భర్తలకు చక్కగా నచ్చజేపి ఈ ఒక ఊర్ధ్వపుండ ధారణను ధరింపజేస్తే ఆ సంప్రదాయం ఇంకా పదే పదే వర్ధతాం అభివర్ధతాం అన్నట్టు పెరుగుతుంది అని ప్రార్థిస్తూ కవితార్కిక సింహాయ కళ్యాణగుణచారిణే శ్రీమతే వెంకటేశాయ వేదాంతగురవే నమః. వాగ్దేవజరో భంగపంచారణ పరాక్రమ శ్రీమాన్ వెంకటనాథార్య చిరం విజేతాం భువి శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. వచ్చే వారి నుంచి ప్రతిదినం అనుష్ఠానం, డైలీ అనుష్ఠానం ఎలా ఏం చేయాలి అనే గురించి కొద్దిగా చర్చిస్తాం. జై జై శ్రీ కృష్ణ. Jai Shri Krishna Swami. Dhanyawad. చెప్పండి. Tomorrow we have the Hindi Upanyasam at హిందీ 7 ఉంటాం. PM. వైష్ణవ అనుష్ఠాన్ హిందీ ఉపన్యాసం 78. Adi. Dhanyawad to all those who join. Adi. Dhanyawad. చెప్పండి.